2.5 అవర్ జర్నీ. చిన్న చిన్న ట్రిప్స్. హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే మరో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాళ నా డే ఎలా గడుస్తుంది ఏంటి అనేదంతా కూడా మీరు ఈ వ్లాగ్లో చెక్అవుట్ చేసేయండి. ముందుగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అండ్ హై పాయింట్స్ ఇచ్చేసి నాకు మరింత సపోర్ట్ చేస్తారని అయితే హోప్ చేస్తూ ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళి ఇంక ఉదయాన్నే లేచేసి డస్టింగ్ అంతా కూడా స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. 4:30కి అంతా లేచేసాము. 4:30కి లేవగానే ఇంకా క్లీనింగ్తోనే స్టార్ట్ చేసుకుంటున్నాను. మా ఇంటి పరిస్థితి మీకు తెలిసిందే కదా, ఆల్వేస్ దుమ్ముతో ఫామ్ అయిపోయి ఉంటుంది. అసలు ఒక 2-3 డేస్ వదిలిపెట్టేసామంటే చాలు హౌస్ అంతా కూడా ఫుల్ డస్ట్తో ఫిల్ అయిపోయి ఉంటుంది అనమాట. స్వీప్ అండ్ మాప్ చేసే ముందు నేను ఈ డస్ట్ అంతా కూడా ఫ్రీ చేసేసుకుంటే ఆ తర్వాత క్లీన్ చేసుకున్నాను అనుకోండి, హౌస్ అంతా కూడా కొంచెం అంత బాగుంటుంది. లేకపోతే ఆ డస్ట్ అలానే ఉండి నేను ఎంత స్వీప్ చేసి మాప్ పెట్టినా కూడా డస్టీగానే అనిపిస్తుంది హౌస్ అంతా. ఇంటికి రిలేటివ్స్ వచ్చారంటే చాలు హౌస్ అంతా కూడా చాలా చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఎందుకంటే పెట్టినవి పెట్టిన చోట ఉండవు అనమాట అస్సలు కూడా. బట్ కానీ మనం అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేశాక అసలు ఇల్లంతా కూడా ఇంకా స్వీప్ కూడా చేయాల్సిన పని లేదేమో అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది హౌస్ అంతా. ఈ స్వీప్ చేసి 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 ఏమైపోతాము అన్నట్టుంది హౌస్ అంతా కూడా. ఈ పరక పెట్టి చిమ్మేపాటికి చాలా అలసట వచ్చేస్తుంది. హ్యాండీ వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను, చూస్తున్నాను తీసుకుందాం అని చెప్పేసి. నా దగ్గర ఆల్రెడీ వాక్యూమ్ క్లీనర్ ఉంది, బట్ కానీ అది కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. దాన్ని మొత్తం మెయింటైన్ చేసేపాటి చాలా అలసట వచ్చేస్తుంది. సో దానికోసం చూస్తున్నాను ఏదైనా తీసుకుందాము అంటే చార్జబుల్ ఉంటాయి కదా, ఛార్జింగ్ పెట్టి యూస్ చేసుకునేవి, అది ఆలోచిస్తున్నాను తీసుకుందాం. దగ్గర ఆల్రెడీ ఉన్న వాక్యూమ్ క్లీనర్ వెట్ అండ్ డ్రై అనమాట. రెండు మనం క్లీన్ చేసేసుకోవచ్చు. అంటే వెట్ గా ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో డ్రై కూడా ఉంటుంది అనమాట. చాలా మోడ్స్ ఉంటాయి అండ్ అలాగే చాలా ఎక్విప్మెంట్స్ కూడా ఇచ్చి ఉంటారు దానికి. బట్ దాన్ని యూస్ చేయాలంటే చాలా హెక్టిక్ గా అనిపిస్తుంది. అందుకోసం ఇంకా పెద్దగా యూస్ చేయట్లేదు ఈ మధ్య. ఇంకా ఓవరాల్ గా క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను, ఫ్రెష్ అయిపోయా. హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ గా 6:30 అవుతుంది. ఇప్పుడు మేము రెడీ అయిపోయాం అనమాట. మేము వెళ్తున్నాము. ఇక్కడ మాకు నియర్ బై హంసల్ది ఉంటుందన్నమాట. జస్ట్ మనకు 2.5 అవర్ జర్నీ ఉంటుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. అక్కడక్కడే టెంపుల్స్ ఉన్నాయన్నమాట అండ్ అలాగే బీచ్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాం అనమాట. అమ్మ వాళ్ళు వచ్చారు కదా, చిన్న చిన్న ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి అండ్ ప్లేసెస్ అన్ని ఎలా ఉంటాయి ఏంటి ఎవ్రీథింగ్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. పాండురంగ టెంపుల్ అండ్ అలాగే మోపిదేవి ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో టెంపుల్స్ కి వెళ్ళేసి దర్శనం చేసుకొని బీచ్ లో కొంచెం అంతా ఎంజాయ్ చేసేసుకునేసి నైట్ కంతా వచ్చేద్దాం అనుకుంటున్నాము. జస్ట్ 1 డే ట్రిప్. పోదామా? ఈ ఎండలకి ట్రిప్స్ అంటే చాలా భయం వేసేస్తుంది. అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు, బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. బట్ కానీ అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి కనీసం చుట్టుపక్కల ఉన్నవన్నా వెళ్దాము అని అనుకున్నాం అనమాట. లాస్ట్ ఇయరే ప్లాన్ చేసుకున్నాము, బట్ కానీ అది ఫెయిల్ అయిపోయింది. లైక్ నాకు అప్పుడు సిస్టెక్టమీ జరగడం వల్ల ఫెయిల్ అయిందనమాట. తీరా ప్లాన్ అంతా కూడా ఫిక్స్ అయిపోయేసి ఇంకా వెహికల్ కూడా మాట్లాడుకున్నాము. ఆ టైంలో నాకు స్టమక్ పెయిన్ వచ్చేసి ఇంకా సిస్టెక్టమీ జరిగింది. ఇక అందుకోసం వెళ్ళలేకపోయాం అనమాట. అట్లీస్ట్ ఈ ఇయర్ అన్నా వెళ్ళాలి వెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయిపోయాము. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ట్రాన్స్ఫర్స్ అయితే వస్తాయి. ఏదో ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా, అట్లీస్ట్ మనం ఇక్కడ ఉన్నప్పుడైనా ఈ చుట్టుపక్కల వెళ్దాము అని అయితే అనుకున్నాం అనమాట. కానీ ఈరోజు ఏం జరిగింది ఏంటి అనేది బ్లాగ్ కంటిన్యూషన్లో షేర్ చేస్తాను. ఇక ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేపాటికి 7:30కి వస్తుంది. ఎంత ఎర్లీగా వెళ్దాం అనుకున్నా కూడా ఆ టైం అయిపోయిందనమాట. చూసారు కదా, 4:30కే లేచాను. 4:30కి లేచినా కూడా వర్క్స్ అయితే అంతంత మాత్రమే అయ్యాయి అనమాట. వెళ్ళేపాటికి 7:30. మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడు మా మొహాలు వెలిగిపోతున్నాయి కదా, రిటర్న్ వచ్చే టైంకి చూడాలి అసలు బాబోయ్ దారుణాతి దారుణంగా ఉన్నాయి మా మొహాలు. ఇక టైం 7:30నే కాబట్టి మంచిగానే అనిపిస్తుంది. వెదర్ అంతా కూడా కూల్గానే అనిపించింది అండ్ మేము కూడా మా మూడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫన్నీగా జాయ్ఫుల్గా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ స్టార్ట్ అయిపోయాము. జస్ట్ కొంత దూరం వెళ్ళేపాటికి ఆకలి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎర్లీగా లేచాం కదా, ఇంకా విపరీతంగా ఆకలి స్టార్ట్ అయిపోయింది అనమాట మాకు. ముఖ్యంగా నా అల్లుడికి చాలా ఆకలి అన్నాడు అనమాట పాపం.
ఇక మేమైతే ఇక్కడ కాకా హోటల్ కనిపించేపాటికి ఇక్కడ ఆపేసుకున్నాం అనమాట. ఏంటంటే ఈ హోటల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడే చేసేస్తారు. ఏది కూడా లెఫ్ట్ ఓవర్స్ పెట్టుకొని అంటే పాడైనవి ఏవి పెట్టరనమాట. ఇలాంటి హోటల్సే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఏదైనా టిఫిన్స్ తినాలి అంటే ఇలాంటి చిన్న చిన్న హోటల్సే ప్రిఫర్ చేస్తాం మేము బయటికి వెళ్ళినప్పుడంతా కూడా. ఏదో పెద్ద పెద్ద హోటల్స్‌కే వెళ్ళాలి, టిఫిన్స్ అక్కడే బావుంటాయి అనేది ఏం ఉండదు. ఇలాంటి హోటల్స్‌లోనే చాలా బావుంటాయనమాట. పిల్లలైతే దోసలు చేయించుకున్నారు. మేమైతే ఇడ్లీస్ పెట్టేసుకున్నాం అనమాట ఆర్డర్. ఇంకా తినేసాము. తినేసి అగైన్ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేము వచ్చేసాము మచిలీపట్నంకి ఎంటర్ అయిపోయాం అనమాట. జర్నీ అయితే చాలా ఫాస్ట్‌గానే వచ్చాం అనిపించింది. మచిలీపట్నం వరకు రోడ్ చాలా బావుంది. సో, కాబట్టి ఫాస్ట్‌గానే రీచ్ అయిపోయాము. ప్రెజెంట్ మేము వచ్చాము పాండురంగ ఆలయంకైతే వచ్చాం అనమాట. ఈ ప్లేస్‌ని దత్తాశ్రమం అని కూడా అంటారు. బట్ కానీ ఇక్కడ ఎలాగా ఏంటి ఎవ్రీథింగ్ చెప్పడానికి మనకు అక్కడ ఎవ్వరూ లేరు. నేను యూట్యూబ్‌లో చూసాను. ఇక్కడ మచిలీపట్నంలో 1 గ్రామ్ గోల్డ్ అనేది చాలా చాలా తక్కువ ధరకే సేల్ చేస్తుంటారు అని చెప్పేసి. బట్ మేము వచ్చినప్పుడు ఇంకా షాప్సే ఓపెన్ చేయలేదు. చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే టెంపుల్ దర్శనం చేసుకుందాం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళంగానే చాలా స్పేషియస్‌గా ఉంది టెంపుల్. వీడియోలలో అంతే కదా, అంతే కదా. చూస్తున్నారు కదా చాలా విశాలంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది మా ఎదురుగా కోనేరు అనమాట. అక్కడ అస్సలు వాటరే లేవు. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. లోపల ఎంటర్ అవ్వంగానే మంచిగా పాండురంగడు ఎంటర్ అవుతారనమాట. చాలా బాగుంది. టెంపుల్ చాలా ప్రశాంతంగానే అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈయనే జస్ట్ ఇది మెయిన్ టెంపుల్ కాదు. మెయిన్ టెంపుల్ కి లోపలికి వెళ్ళాలి. అక్కడ మన కెమెరాలు నాట్ అలౌడ్ అనమాట. అండ్ కుబేరుడి దర్శనం చేసేసుకోండి మీరు కూడా. శివుడు, పాండురంగడు అండ్ అలాగే ఆంజనేయ స్వామి ఉంటారనమాట ఇక్కడ. ఇక లోపలికి వెళ్ళంగానే స్వామివారి పాదాలని కూడా తాకిచ్చారు. చాలా బాగా అనిపించింది. ఆయన పాదాలు అలా తాకుతుంటే రియల్ గా స్వామివారి పాదాలు తాకినట్టుగానే అనిపించింది మాకైతే. బట్ కానీ లోపల కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేస్తున్నాం. ఇక్కడ బయటికి రాగానే బావి కనిపించింది అనమాట. అందులో ఎన్ని తాబేలులు ఉన్నాయో అది క్యాప్చర్ చేస్తుంటే అవ్వలేదు. చాలా వరకు ట్రై చేశాను. బట్ కానీ నేను వీడియో తీశాను. అది ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు. నా దగ్గర డిలీట్ అయిపోయింది. చాలా పెద్ద పెద్ద తాబేళ్లు, చిన్న తాబేళ్లు, చాలా రకాల తాబేళ్లు ఉన్నాయన్నమాట. ఇలానే చూడొచ్చు గ్రిల్స్ మీదనే. అండ్ ఇక్కడ వచ్చేసి శివాలయం అనమాట. మంచిగా పాలరాతితో లింగము, ఆ తర్వాత నందీశ్వరులు ఉన్నారు. ఎంత బాగా అనిపించిందో చూస్తే. చాలా ప్లెజెంట్ ఫీల్ వస్తుంది కదా శివాలయం. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసాము శివగంగ టెంపుల్ కి వచ్చాము. అక్కడే నియర్ బై ఉంటుంది. జస్ట్ మనకు 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అనమాట. ఇది పురాతన కాలం నాటి టెంపుల్. వెళ్ళగానే చాలా మంచి వైబ్ వచ్చింది ఇక్కడ. మనం ఫోటో ఫోన్ ఏంటే బాగుండు. లోపలికి ఎంటర్ అవ్వంగానే ఒక పీస్ఫుల్ అసలు నేచర్ అంతా మనకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది. ప్రశాంతంగా అనిపించింది. ఇది 600 ఏళ్ల నాటి టెంపుల్ అనమాట. అక్కడ పంతులు గారు అంతా కూడా వివరంగా చెప్పారు మాకు. చాలా బాగా అనిపించింది. రియల్ గా అమ్మవారు పలుకుతారు. పైగా దసరా అప్పుడు చాలా ఘనంగా చేస్తారనమాట. అవన్నీ కూడా మాకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడక్కడ రాముల వారు, ఆంజనేయ స్వామి కొలువై ఉంటారనమాట. మనం దర్శించుకొని మెయిన్ టెంపుల్లోకి వెళ్ళొచ్చు. ఇది గోలీకూర అంటారు దీన్ని. గోలీకూర. ఇది ఎర్రగింజిరాకు, తెల్లగా ఉండేది తెల్లగింజిరాకు. ఇంకా అమ్మ అక్కడ ఆకుకూరలు ఏవో కనిపిస్తేను వాటి పేర్లు నాకు చెప్తుందనమాట. నాకు అంత తెలియదులేండి. లీఫీ వెజిటబుల్స్ అస్సలు నేను పేరు మెన్షన్ చేయలేను. మెయిన్ శివగంగా టెంపుల్ ఇదనమాట. లోపలికి ఎంటర్ అవ్వంగానే అమ్మవారి దర్శనం చేసుకున్నాం, అర్చన చేయించుకున్నాం, పంతులు గారితో కాసేపు టైం స్పెండ్ చేసాం. చాలా ప్లెజెంట్ గా అనిపించింది ఆవిడ స్టోరీ విన్నాక. నిజంగా చెప్తున్నాను, ఎవరన్నా ఈ ప్లేస్ ని విజిట్ చేయకపోతే డెఫినెట్ గా విజిట్ చేయండి. శివగంగా టెంపుల్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే చాలు, అక్కడ మ్యాప్ అంతా మనకు ఓపెన్ అవుతుంది. దర్శనం అంతా కూడా ఆల్మోస్ట్ 10:10 కంతా అయిపోయింది. టైం చూస్తున్నారు కదా, 10:10 కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయాము మోపిదేవి టెంపుల్ కి. ఫస్ట్ మేము రూట్ మ్యాప్ వేసుకున్నప్పుడు మచిలీపట్నం బీచ్ మనకు స్టార్టింగ్ లో వస్తుంది. బట్ కానీ మేము అలా వెళ్ళకుండా ఫస్ట్ టెంపుల్ దర్శనాలు అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్దాము అనుకున్నాం బీచ్ సైడ్. అందుకోసం ఇలా వచ్చాం అనమాట. ఫస్ట్ పాండురంగ ఆలయం దర్శించుకున్నాం, ఆ తర్వాత శివగంగ ఆలయము, ఆ తర్వాత వచ్చేసాము మోపిదేవికి. ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇటు సైడ్ ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని అయితే అంటున్నారు. సో అందుకోసమే దర్శించుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. రీసెంట్ గా నా ఫ్రెండ్
తేజు వచ్చింది కదా యూఎస్ నుంచి, తను కూడా ఈ ప్లేస్ని విజిట్ చేసింది. ఈ టెంపుల్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే చాలా పవర్ఫుల్. ఇక్కడ ప్రతిదీ కూడా వాళ్ళ వాళ్ళ కోరికలతో వచ్చారంటే డెఫినెట్గా నెరవేరుస్తారు అని చెప్పేసి అంటున్నారు. మెయిన్ సండే అండ్ ట్యూస్డే చాలా బాగా జరుగుతుందంట. అసలు మామూలుగా ఉండదంట రద్దీ. చాలా చాలా మంది జనాలు వస్తారంట, ఎక్కడి నుంచో వస్తారంట. రాగానే ఫస్ట్ మేమైతే దీపాంతులు, టెంకాయ, ఆకులు, వక్కలు, పూలు, పండ్లు, ఆ తర్వాత పాలు ఇవన్నీ కూడా తీసేసుకున్నాము. 100 రూపీస్కి మనకు సెట్ ఇచ్చేస్తారనమాట. పాలు దేనికంటే లోపల మనమే అభిషేకం చేయొచ్చు, అంటే నాగేంద్రులు ఉంటారనమాట లోపల విగ్రహాలు. సో వాటి మీద మనమే వేసి దర్శించుకోవచ్చు. అక్కడ 200, 50 రూపీస్, 100 రూపీస్ అనుకుంటూ టికెట్స్ అయితే ఉంటాయన్నమాట. మన చాయిస్ కి తగ్గట్టు టికెట్స్ పర్చేస్ చేసుకుని లోపల దర్శనానికి వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళగానే పాలాభిషేకం చేసుకునేసి స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అక్కడికి వెళ్ళంగానే టెంకాయ స్వామివారికి కొట్టారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. నార్మల్ గా టెంకాయ ఎక్కడో బయట కొట్టాలి అని చెప్తారు, బట్ కానీ మా టెంకాయలు ఆయన పూజారి గారు తీసుకున్నారు. తీసుకొని స్వామివారికి డైరెక్ట్ గా కొడతామని చెప్పేసి అన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము. ఇంకా దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసుకొని అక్కడే పులిహోర తీసేసుకునేసి తినేసి లడ్డూలు పర్చేస్ చేసుకుని బయలుదేరిపోయాం. ఇక ఆన్ ది వేలో తామర పూలు కనిపిస్తే బాను షూట్ చేస్తున్నాడు. ఎంత బాగా చేశాడో. కిందికి దిగి మరీ రిస్క్ తీసుకొని మరీ ఇది క్యాప్చర్ చేశాడు. అందుకోసమే నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎంత ప్లెజెంట్గా ఉంది కదా ఆ ప్లేస్. మొత్తం అంతా తామరాకులతో ఫిల్ అయిపోయేసి ఆ గ్రీనరీ, ఆ బర్డ్ సౌండ్స్ అసలు ఎంత ప్లెజెంట్గా ఉండిందో. కాసేపు అలాగా రిలాక్స్ అయ్యేసి అగైన్ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేము వచ్చేసాము సాగర సంగమము, అంటే హంసల దీవికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టికెట్స్ ప్రైజెస్ అన్నీ కూడా. ఆ టికెట్స్ మనం పే చేసుకునేసి లోపలికి వెళ్ళాలి. 4 వీలర్కి, 2 వీలర్కి అని దేని దానికి మెన్షన్ చేశారు కదా. దాని ప్రకారంగా మనం పార్కింగ్కి అమౌంట్ పే చేయాలి అండ్ ఆల్సో పర్సన్కి 20 రూపీస్ పే చేయాలి. టోటల్గా 140 రూపీస్ పే చేసాము. మేమందరం కూడా 5 మెంబర్స్ వెళ్ళాము. ఇంకొచ్చేసాము బీచ్కి. బీచ్కి రాగానే నాకేం అంత మంచిగా అనిపించలేదు. ఇందులో మనకు కృష్ణా నది కూడా టచ్ అవుతుంది అని చెప్పేసి స్పెషల్ అని చెప్పేసి అంటారు ఈ బీచ్. హంసల్ దేవిలో సాగర సంగమం బీచ్ అని చెప్పేసి అంటుంటారు. బట్ కానీ ఈ ప్లేస్ కి రీచ్ అవ్వడానికి మీకు చాలా షార్ట్ టైమ్ గా చూపిస్తున్నాను, కానీ మేము రీచ్ అవ్వడానికి చాలా 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 ట్రబుల్స్ ఫేస్ చేసాము. రోడ్ అస్సలు బాగుండదు, సింగిల్ రూట్ అన్నమాట. చాలా దారుణంగా ఉంటది, చాలా స్లోగా వెళ్ళాలి. ఆ వేడికి ఆ స్లో టైమ్ అండ్ ఆల్సో ఏసీ సరిగా రాలేదు. చాలా హెక్టిక్ గా అసలు మా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. బట్ ఎనీహో ఏదో కొంచెం అలా ఎంజాయ్ చేద్దాం కదా అని వచ్చాము. బట్ వాటర్ అంత బాగా ఏం నచ్చలేదు. అందుకోసమే మేము మునగలేదన్నమాట. జస్ట్ కాళ్ళ వరకు తడుపుకున్నాం అంతే. ఈయనేంటంటే ఫస్ట్ మునగను, రాను అని చెప్పేసి నిలబడున్నారు. బట్ కానీ ఆగలేక వచ్చేసారనమాట. ఎందుకు రాను అన్నారంటే కాళ్ళకి స్టాకింగ్స్ ఉంటుంది కదా, ఆ సాక్స్ ఉండడం వల్ల నేను రాను అని చెప్పేసి అన్నారు. బట్ ఉన్నీలే తడవనీలే డ్రై అయిపోతుందిలే అని చెప్పేసి అంటేను ఎంటర్ అయిపోయారనమాట. ఇక బాను నాలుడు మామూలుగా ఎంజాయ్ చేయలేదు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఆల్సో దానిలోకి వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు, స్విమ్ చేస్తాము అది ఇది అని. బట్ వాటర్ అస్సలు బాగాలేవు, ఏమి బాగాలేవు అసలు. మీరే చూడండి, ఇసుక కూడా కొంచెం అంత బ్లాకిష్ గా ఉందన్నమాట. మాకెందుకో నచ్చలేదు, అందుకోసమే మునగలేదు. ఓకే, ఈ టైం అంతా కూడా నేను కొంచెం మ్యూజిక్ పెట్టేస్తాను, మీరు వ్యూ ఎంజాయ్ చేయండి. అలా ఒక 2 అవర్స్ టైం స్పెండ్ చేసేసాము. అక్కడ ఐస్ క్రీమ్ సేల్ చేస్తూ ఉంటే తీసుకున్నాము. చాలా చండాలంగా ఉన్నాయి, అస్సలు టేస్ట్ బాలేవు. అవి తిన్న తర్వాత మా కండిషన్ అయితే ఇంకా దారుణంగా మారిపోయింది. ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ వెళ్తూ ఇక్కడ మాకు ఈ విగ్రహం కనిపిస్తే మీకు కూడా చూపిస్తున్నాను. తెలుగు తల్లి విగ్రహం అనమాట. ఈ విగ్రహం చూస్తుంటే చాలా బాగా అనిపించింది. మంచి ఫినిషింగ్ తో చేశారు. చాలా లైవ్లీగా అనిపించింది కదా, మీకు ఎలా అనిపించింది? నిజంగా చాలా బాగుంది. అండ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగాయంట. ఇక మేము రిటర్న్ అయ్యాము.
రిటర్న్ అవుతూ మచిలీపట్నం రీచ్ అయ్యేదాకా మా కండిషన్ చాలా దారుణంగా ఉన్నింది. ఒక పక్క రిటర్న్ వచ్చినట్టు సెన్సేషన్, వామిట్ సెన్సేషన్, కడుపు నొప్పి, తలనొప్పి, ఒక పక్క హ్యూమిడిటీ బాబోయ్! ఒకటి కాదు. చాలానే దారుణంగా అనిపించింది. ఎట్టకేలకు రీచ్ అయిపోయాము. అండ్ ఇంటికి దగ్గరలో ఉన్న ఈ రెస్టారెంట్‌కొస్తే ఇక్కడ చూస్తే నాన్ వెజ్ తప్ప వెజ్ లేదు. బయట చూస్తే వెజ్ అండ్ నాన్ వెజ్ బోర్డ్ ఉండింది. లోపలికెళ్ళి చూస్తే లేదన్నారు. టైం చూస్తే 4:30 అవుతుంది. అప్పటిదాకా మా లంచ్ అవ్వలేదనమాట. మార్నింగ్ ఎప్పుడో దోస, ఇడ్లీ తిన్న మొహాలు మావి. అసలు ఎంత ఆకలేసిందో మా అందరికి. ఇలా కాదని చెప్పేసి మాకు ఇంటికి దగ్గరలో ఉన్న ఈ క్రాస్ రోడ్స్‌కి వచ్చేసామనమాట. నియర్ ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. ఇక్కడికి రాంగానే ఇంక మంచిగా లంచ్ అయితే మాకు నచ్చినవి ఆర్డర్ పెట్టేసుకునేసి అసలు మామూలుగా తినలేదు. ఈ ప్లేస్‌కి మా లాస్ట్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీకి వచ్చుండే అనమాట. ఆ తర్వాత ఎప్పుడు రాలేదు. సో, పైకైతే వెళ్ళాలనుకోని పైకెళ్తుంటేను లేదు పైన కాదు కిందే అని చెప్పేసి అంటే ఇంక కిందే వెళ్తున్నాం అనమాట. మేము ఎలాగో అలాగా మేనేజ్ చేయగలుగుతాం. బట్ కానీ పిల్లలు ఆకలితో ఉండలేరు కదా! పాపం చాలానే ఆకలేసేసింది వాళ్ళకి. రాగానే ఫస్ట్ మెన్యూ చూస్తున్నాడు భాను అయితే ఏమేమి ఆర్డర్ పెట్టాలా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఆర్డర్ తీసుకొని వచ్చేపాటికే టైం పడతది కదా! అందుకోసం. ఇక మేమైతే ఆ రోజు పన్నీర్ బటర్ మసాలా 2 పెట్టాము. అండ్ మష్రూమ్స్ కర్రీ కూడా పెట్టామనమాట. అమ్మ మష్రూమ్స్ తింటారు. పన్నీర్ తినరంట. ఇక దాంతో మేము పుల్కా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాము. అంతే ఇంకా ఆ రోజు ఆ లంచ్ అయితే కంప్లీట్ చేసుకునేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళేపాటికి 6 ఆర్ 6:30 అలా అయింది. ఏదేమైనా మంచి ఆకలి మీద ఏదైనా తిన్నామనుకోండి అసలు ఎంత తిన్నా వెళ్తూనే ఉంటది కదా! పాపం పిల్లల కండిషన్ అలా ఉన్నింది ఆ రోజు. ఎంత ఆకలి కొన్నారో. అండ్ మెయిన్ బీచ్‌లో ఎంజాయ్ చేశారు కదా! అక్కడే చాలా వరకు ఎనర్జీ అంతా లూజ్ అయిపోయారు. ఇంటికి వెళ్ళంగానే వచ్చిందండి రిలాక్సేషన్. మామూలు రిలాక్సేషన్ కాదది. నిజంగా చెప్పాలంటే ఇంకెప్పుడు జీవితంలో ఎక్కడికి వెళ్ళకూడదురా బాబు! ఇంటికే పరిమితం అయిపోవాలి అనిపించింది మాకు. మా మమ్మీ అయితే లిటరల్లీ ఒక 2 డేస్ పడిపోయిందండి. అదే సిక్ క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. అసలు 2 డేస్‌గా ఓన్లీ స్లీప్ అంతే అనమాట. అంతా టైర్డ్ అయిపోయింది. అంతే కదా! పాపం ఏజ్ అయిపోయిన వాళ్ళు ఎలా ఉంటది చెప్పండి. మాకే ఇంత దారుణంగా ఉంటే ఆవిడ కండిషన్ మామూలుగా ఉండదు. మేము అలా తినేసి బయటకొస్తుంటే ఎందుకో ఏసీస్ అన్నీ కూడా బ్లాస్ట్ అయ్యాయండి రెస్టారెంట్‌లో. నాకు షాక్ అనిపించింది. వామ్మో! అక్కడే ఉండింటే మా పరిస్థితి ఏంటి అనిపించింది. పవర్ ఇష్యూసో ఏమో తెలీదు కానీ అలా బ్లాస్ట్ అయిపోయింది అక్కడ ఏసీ. అలా గడిచింది ఆ రోజు. స్టార్ట్ అవ్వడం అయితే జోష్‌ఫుల్‌గా మంచిగా స్టార్ట్ అయింది. ఎండ్ అయ్యేపాటికి ఫుల్ అలసటతో ఎండ్ అయిందనమాట. సో, ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ సూన్.